ఏపీ ఉపాధి హామీ కూలీలకు కొత్త రూల్. ప్రతిరోజు ఇలా చేయాల్సిందే లేకపోతే డబ్బులు ఇవ్వరు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధి హామీ కూలీలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధి హామీ పథకంలో అక్రమాలను అరికట్టేందుకు కేంద్రం కొత్త విధానాన్ని తీసుకొస్తుంది. ఇకపై ఉపాధి హామీ కూలీలు ఈకేవైసీ తీసుకుని ఆధార్తో అనుసంధానం చేస్తారు. దీనివల్ల ఒకరి బదులు మరొకరు హాజరైతే యాప్ అనుమతించదు. అప్పుడు పని చేయలేరు, డబ్బులు ఇవ్వరు. అక్టోబర్ 1 నుంచి ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. మొదటగా ఒక్కో రాష్ట్రంలో 2 జిల్లాలను ఎంపిక చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో కర్నూలు, చిత్తూరు జిల్లాలో ఈ విధానం అమలు కానుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే ఉపాధి హామీ పథకంలో చాలా అక్రమాలు జరుగుతున్నాయని ప్రభుత్వం గుర్తించింది. జాబ్ కార్డు ఒకరి పేరు మీద ఉంటే పనికి మరొకరు వస్తున్నారు. ఇలాంటి వాటిని అరికట్టడానికి ఈకేవైసీ విధానం ఉపయోగపడుతుంది. ఈ విధానం ద్వారా పనికి వచ్చే వ్యక్తి ఆధార్ నంబర్ను నమోదు చేస్తారు. దీంతో వేరే వాళ్ళు పనికి రాకుండా అడ్డుకోవచ్చు. రాష్ట్రాల్లో దాదాపు 70.73 లక్షల జాబ్ కార్డులు జారీ చేశారు. అయితే చాలామంది జాబ్ కార్డు ఉన్నవాళ్ళు ఉపాధి పనులకు రావట్లేదు. వారి బదులు వేరే వాళ్ళు వస్తున్నారు. వీరు హాజరు వేయించుకొని వెళ్ళిపోతున్నారు. డబ్బులు మాత్రం జాబ్ కార్డు ఉన్న వ్యక్తి ఖాతాలో జమ అవుతున్నాయి. ఆ డబ్బులను క్షేత్రస్థాయి సిబ్బంది, శ్రామికులు పంచుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఏపీలో కూడా గతంలో దొంగ మాస్టర్లు వ్యవహారంలో భాగంగా జరిగింది. అందుకే కేంద్రం ఈ కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. ఈ కొత్త విధానం వల్ల ఉపాధి హామీ పథకంలో అవినీతి తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తుంది. నిజమైన శ్రామికులు డబ్బులు అందుతాయని ఆశిస్తుంది. ఈ కేవైసీ విధానాన్ని తీసుకొస్తే ఉపాధి హామీ పనుల్లో అక్రమాలకు అవకాశమే ఉండదు అంటున్నారు. వాస్తవానికి ప్రభుత్వం యాప్ విధానం తీసుకొచ్చి 2 పూటలా ఫోటోను తీసి అప్లోడ్ చేయాలని నిర్ణయించింది. తాజాగా ఇప్పుడు ఈ కేవైసీ విధానాన్ని తీసుకొచ్చింది. వచ్చే నెల నుంచే ఈ విధానం అందుబాటులోకి రానుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.